అసలు అప్లికేషన్ పెట్టాం మేము, కానీ మాకు పిఎం విశ్వకర్మ రాలేదు, వేస్ట్, అది రాదు అని చెప్పేసి కొంచెం నర్వస్గా ఉన్నారు. పిఎం విశ్వకర్మ స్కీము 2024 స్టార్ట్ అయిందండి. ఈ స్కీమ్ ని దాదాపుగా 4 సంవత్సరాల వరకు, అంటే 2028 మార్చి వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగానే 18 రకాల కుల వృత్తుల వారికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చి, ట్రైనింగ్ లో కూడా అమౌంట్, అంటే ట్రైనింగ్ స్టైఫండ్ ఇచ్చి, దాని తర్వాత బిజినెస్ చేసుకోవడానికి లోన్ ఇచ్చి, ఆ తర్వాత దానికి సంబంధించిన టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. సో 18 రకాలు, దాదాపు అందరు తెలిసిన విషయమే. 18 రకాలు అంటే కుమ్మరోళ్ళు, అంటే కుండలు తయారు చేసే వాళ్ళు, బార్బర్లు, కార్పెంటర్లు, మేస్త్రులు, బొమ్మలు తయారు చేసే వాళ్ళు, దండలు అల్లే వాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, వెపన్స్ అంటే ఈ పొడవులు కత్తులు తయారు చేసేవాళ్ళు, చేపలు పట్టేవారు, బోట్లు తయారు చేసేవారు, ఇట్లా 18 రకాల కుల వృత్తులకి ఈ స్కీమ్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట, పిఎం విశ్వకర్మ అనేది. సో ఇది 4 ఏళ్ల వరకు ఉంది. మార్చి 2024 స్టార్ట్ చేయడం జరిగింది. 2028 వరకు కూడా స్కీమ్ ని కొనసాగించడం జరుగుతుంది. సో చాలా మంది ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈ స్కీమ్ అయిపోయింది, ఇంకా ఈ స్కీమ్ లేదు, పిఎం విశ్వకర్మ స్కీమ్ లేని చెప్తున్నారు. సో అట్లా ఏం లేదండి, పిఎం విశ్వకర్మ స్కీము స్టిల్ రన్ అవుతుంది. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. సింపుల్, ఏంటి, ఒక బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో, ఇప్పటికీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే అసలు అప్లికేషన్ పెట్టాం మేము, కానీ మాకు పిఎం విశ్వకర్మ రాలేదు, వేస్ట్, అది రాదు అని చెప్పేసి కొంచెం నర్వస్గా ఉన్నారు. కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది అలాంటి వాళ్ళంతా చేసే మిస్టేక్ ఏంటంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత వదిలేశారండి. జస్ట్ సిఎస్ సెంటర్కి వెళ్ళారు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టారు, పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు అంతే. కానీ ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటండి, గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే సెక్రటరీకి, మున్సిపల్ లెవెల్ అయితే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి డీటెయిల్స్ అనేవి వెళ్తాయి. సో వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా కూడా, వాళ్ళని మీట్ అవ్వకుండా ఉండడం వల్ల, అంటే స్టార్టింగ్ లో వేశారు కానీ ఇప్పుడు కొంచెం పట్టించుకోకపోవడం, లేదంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అది సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల కూడా వాళ్ళు వదిలేశారన్నమాట. సో మీరు పెట్టిన అప్లికేషన్ లో రివ్యూ పెండింగ్ బై గ్రామ పంచాయతీ లేదా యుఎల్బి అనే ఆప్షన్ కనిపిస్తుంది. చాలా మంది చేస్తున్నట్టు అప్లికేషన్ పెట్టి కూర్చున్నారు, దాని స్టేటస్ చెక్ చేసుకోలేదు, అసలు అది ఎక్కడ ఉంది, ఏ స్టేజ్ లో ఉందని కూడా చాలా మంది చెక్ చేసుకోలేదు, పెట్టి కూర్చున్నారు అంతే. ఎవరికైతే పిఎం విశ్వకర్మ స్కీమ్ రాలేదో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్టార్టింగ్ లో మీ యొక్క అప్లికేషన్ మూవ్ చేయకపోతేనే రాదు. మీ అంటే ఈ గ్రామ పంచాయతీ, గ్రామ సెక్రటరీ కానీ, లేదంటే మీ అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బి అంటే మున్సిపాలిటీల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫైల్ ని పైకి పంపించకపోవడం వల్లనే మీకు స్కీమ్ రాదు. అదొక రీజన్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కనుక మూవ్ చేసి నెక్స్ట్ డిఎం కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపిస్తే కనుక మీకు ఖచ్చితంగా ఫైల్ ఆగదు, వెళ్ళిపోతుంది. కానీ 99% గ్రామ పంచాయతీ లేదా స్టార్టింగ్ స్టేజ్ లో ఆపేసినారు, అంటే చేయట్లేదు. యాక్చువల్గా చేయాలి, ఆ స్కీమ్ అనే అప్లికేషన్ పెట్టిన తర్వాత పంపించాలి. సో వాళ్ళకు రీజన్స్ ఉన్నాయి, అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కదా, మరి ఒకవేళ వాళ్ళు బిజీగా ఉండి కూడా చూడకపోవడం, లేదంటే టెక్నికల్ గా ఇష్యూ రాకపోవడం. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా అక్కడ కన్సల్ట్ అవ్వకపోవడం, ఎందుకంటే వాళ్ళు అస్తమానం లాగిన్ ఐడి ఓపెన్ చేసుకోలేదు కదా. ప్రతి ఒక్క సెక్రటరీకి, ప్రతి ఒక్క కమిషనర్ కి వాళ్ళకి ఐడి ఉంటుంది. వాళ్ళు అస్తమానం ఐడి ఓపెన్ చేసుకుని చూసుకోలేరు కదా, ఎందుకంటే వాళ్ళు ఐడి ఓపెన్ చేసుకుని చూస్తేనే పలానా వాళ్ళు అప్లికేషన్ పెట్టారు అని తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది చూడరు, అది పట్టించుకోరు. ఇక ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అప్లికేషన్ పెట్టాం పలానా విశ్వకర్మకి, పలానా ట్రేడ్ కింద మీరు వెరిఫై చేయండి అని చెప్తే అప్పుడు వాళ్ళు లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకొని పంపించే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ లో కొత్తలో, అంటే కొత్త స్కీమ్ కాబట్టి అటు కొత్తలో పంపించేసి ఉంటారు స్టార్టింగ్ లో కొద్ది రోజులు. ఇక తర్వాత 4 years వరకు ఉంది వాస్తవమే, కానీ తర్వాత ఏంటంటే ఇక వీళ్ళు వేరే వర్క్ రావడము, ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వేరే వర్క్ రావడం వల్ల ఈ పక్కన పడేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ ఫైల్ పంపించకపోవడం, ఇది మెయిన్ 99% జరిగింది ఇదే. సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు అడగండి. ఒకవేళ రియాక్ట్ కాకపోతే వాళ్ళ గ్రామ సెక్రటరీ దగ్గర పోయారు, నాకు తెలియదు, నాకు రాదు అని అన్నాడు అనుకోండి, నెక్స్ట్ రైట్స్ వరకు ఉందంటే ఎంపీడీఓకి ఉంటుంది, ఎంపీ ఆఫీస్కి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి డైరెక్ట్గా. మరి సార్ మరి మేము పలానా గ్రామస్తులం అప్లికేషన్ పెట్టాం, వాళ్ళు మూవ్ చేసలేరు ఫైల్ అని చెప్పి ఎంపీఓకి వెళ్ళండి. ఒకవేళ మున్సిపల్ ఆఫీసర్ కనుక వాళ్ళు రియాక్ట్ కాకపోతే మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళు వెరిఫై చేయకుండా పంపించకుండా ఉంటే అది కరెక్ట్ కాదు, కంప్లైంట్ చేయండి, తప్పలేదు. వన్స్ ఒక్కసారి ఇక్కడ మూవ్ అయిన తర్వాత డిఎం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ డిఎం దగ్గర చెకింగ్ ఎట్లా అంటే చివరి 5 సంవత్సరాలు కనుక గవర్నమెంట్ తరపున ఎటువంటి స్కీమ్ రాకపోతేనే మూవ్ చేస్తారండి. ఇంకొంతమంది కూడా రావచ్చు, అంటే స్టేట్ చెక్ చేసేటప్పుడు సరే వీళ్ళు పంపించరు, నెక్స్ట్ డిఎం పెండింగ్ ఉంది, అది అట్నే ఉంది ఎప్పటికీ, అంటే యాక్చువల్గా రిజెక్ట్ చేయాలి, అది అంటే క్యాన్సిల్ చేయాలి. కానీ అట్నే వచ్చారు అంటే అది ఎన్ని రోజులు అట్నే వచ్చారు అంటే కారణం ఏంటంటే, ఒకటి ఆ వ్యక్తి ఎవరైతే అప్లికేషన్ పెట్టాడో ఆ వ్యక్తి ఆల్రెడీ చివరి 5 years లో ఏదో ఒక స్కీమ్ తీసుకుని ఉంటాడు దీనికి సంబంధించి అని వాళ్ళ ఉద్దేశం. సో అందుకని అట్లా ఆపేస్తారు. వెరిఫికేషన్ ఉంటుంది, అంటే నిజమా కాదని తెలుసుకోవడం కూడా ఇంకా ప్రాపర్ గా వెరిఫికేషన్ చేస్తుంటారు.
సో దాని టైం పడుతుంది. ఒకవేళ పక్కా తెలిస్తే రిజెక్ట్ చేస్తారు, ఆల్రెడీ తీసుకున్నాం అని చెప్పి ఏదో ఒక రీజన్. సో ఆల్మోస్ట్ అయితే రిజెక్ట్ కావండి, ఆపేస్తున్నారు అంతే. అది ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా ఆపేస్తున్నారు స్టార్టింగ్ లోనే మెయిన్. తర్వాత అక్కడి నుంచి డిఎంకి, తర్వాత డిఎండిసికి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ఎంఎస్ఎంఈకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఫాస్ట్ గా చేసేస్తారు. ఏం లేదు 1-2 months లో ఫైల్ అనేది అయిపోతుంది. సో ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, ఇంకా ఉంది 2028 వరకు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. ఇక్కడ ఏంటంటే అసలు ఇంకా చాలా మంది తెలియదు. ఇక్కడ సౌత్ సైడ్ అయితే ఇంకా దారుణం, నార్త్ సైడ్ అయితే సరే ఓకే పర్లేదు, కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఇంకా దారుణం. ఒక బెస్ట్ స్కీమ్ అండి, మంచి స్కీమ్. అది పెట్టుకోండి, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. పెట్టి ఊకోండి, అంటే పెట్టి స్టేటస్ చెక్ చేసుకునండి. స్టేటస్ కనుక మీకు ఎవరన్నా స్టక్ చేశారు, మీ ఫైల్ని ఎవరైనా ఆపేశారు అనుకుంటే వాళ్ళని కన్సల్ట్ అవి నెక్స్ట్ ఫైల్కి మూవ్ చేయండి. మీకు మూవ్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంకా గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇక్కడ ఈ మున్సిపల్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారు. తర్వాత మీరు వెళ్ళలేరు, అది వీళ్ళు పైకి పంపించిన తర్వాత అక్కడ మీరు కన్సల్ట్ అవ్వలేరు ఎట్లాగో. కానీ అక్కడ ఫైల్ ఆగదు, ఆ డిఎం దగ్గర కానీ ఎంఎస్ఎంఈ దగ్గర కానీ ఫైల్ ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, సింపుల్. కాకపోతే కొన్ని ట్రేడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాస్ట్ వైజ్ కాదండి, క్యాస్ట్ అయితే దీనికి సంబంధం లేదు, వృత్తి మాత్రమే ఉంది దీంట్లో. ఎవరైనా అప్లికేషన్ పెట్టొచ్చు. దీనికి ఒక ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా వేరే స్కీమ్స్ అయితే అది తీసుకురా, ఈ డాక్యుమెంట్ తీసుకురా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా, ఇన్కమ్ తీసుకురా, ఇది తీసుకురా అని నానా చట్టాలను చేస్తారు. కానీ ఈ పిఎం విశ్వకర్మ సింపుల్ ఏం లేదు. ఒక బ్యాంక్ అకౌంట్ లేని ఎవరు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆధార్ కార్డు లేని ఎవరు ప్రతి ఒక్కరు ఉంటుంది. జస్ట్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అంతే. ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో కొన్ని చేసిన మిస్టేక్ ఏంటంటే తెలంగాణ వారి యొక్క ఆధార్ కార్డు అనేది ఆంధ్రను ఉంచుకోవడం వల్ల కూడా కొంచెం అది కూడా ఇష్యూ అయింది, అదొకటి. సో దీనివల్ల కూడా ఆ ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. 10 సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డుని ఖచ్చితంగా మీరు ఫోటో చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం కానీ, మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చేయండి ఆధార్ కార్డులో. అప్పుడు మీరు ఉన్నారు అంటే పర్సన్ ఉన్నాడు, యాక్టివిటీ ఉందని ఉంటుంది. సో కొంతమంది చెప్తే ఏమంటారంటే డబ్బుల కోసం అంటే చెప్తారు, ఆధార్ కార్డు ఏముంది, ఆధార్ కార్డు వచ్చినాక అదేంది ఇదేంది కొంతమంది చెప్తుంటారు. ఆ ఎవరి మాట నమ్మొద్దు, ఆధార్ కార్డు మాత్రం అప్డేట్ చేసుకోండి. ఏ స్కీమ్ కావాలన్నా సరే మీరు ఆధార్ కార్డు యాక్టివ్ ఉందంటే మీరు ఉన్నట్టే ఇట్లా. సో ఫైనల్గా అది. సో ఎవరైనా ఉంటే జస్ట్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు నెంబరు, మీరు ఆధార్ కార్డు మొత్తం పట్టుకోపోయినా కనీసం నెంబర్ చెప్పినా సరే, ఏ సిఎస్సి సెంటర్కి వెళ్ళినా సరే అప్లికేషన్ పెడతారు. 2028 వరకు ఉందండి, అన్నీ వస్తాయి, 100% వస్తాయి. ఇంకొకటి ఏంటంటే బ్యాంకు లోన్స్ ఇవ్వకపోవడం, అదొక ఇష్యూ ఉంది. సో ఆ బ్యాంకు లోన్ సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు, దీనికి ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికైతే మీరు ఎవరైనా పెట్టుకుని వాళ్ళు ఉంటే పెట్టుకోండి. మీకు లిమిట్ అయితే ఏం లేదు, ప్రజెంట్ అయితే ఏం లేదు, అన్ని ట్రేడ్స్ ఇంక్లూడ్ చేశారు. సో రీసెంట్గా ఇంతకుముందుకైతే కార్పెంటర్ ఒకటి, ఆ టైలరింగ్ ఒకటి తీసేసి ఉండేది. అంటే స్టార్టింగ్లో ఉండే 18 రకాల కుల వృత్తులు ఇచ్చిన తర్వాత కూడా టైలరింగ్ అంటే హ్యూజ్గా అప్లికేషన్ రావడం, టైలరింగ్ తీసేయడము, తర్వాత కార్పెంటర్ తీసేయడం జరిగింది. సో మళ్ళీ ఇంక్లూడ్ చేశారండి, దానికి సంబంధించి కూడా మళ్ళీ యాడ్ చేశారు. సో ఇప్పుడు 18 కులాలకి 18 కుల వృత్తులు కూడా మళ్ళీ యాడ్ చేయడం జరిగింది విశ్వకర్మల. బెస్ట్ స్కీము, ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. జస్ట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎప్పుడు వస్తుందో అన్నట్టు అనొద్దు, ఎందుకంటే చాలా మందికి వస్తున్నది. పెట్టుకోండి, యాక్టివ్ ఉంచుకోండి. బ్యాంక్ అకౌంట్ కూడా అన్ని డీటెయిల్స్ యాక్టివ్ ఉంచుకోండి, అంటే మీకు ఫ్రెండ్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మొద్దు. పిఎం విశ్వకర్మ స్కీమ్ అయితే ఇంకా ఉంది, ఓకేనా. సో వీలైతే అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. ఆ 18 రకాలు ఎవరైతే కుల వృత్తులున్నారో దానికి సంబంధించి ఎట్లా అప్లికేషన్ పెట్టాలి, అసలు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని ఇంత ముందుకు దానికి సంబంధించిన ఎవరు అప్లికేషన్ పెట్టొచ్చు, ఏ విధంగా పెట్టొచ్చు అని చెప్పేసి నేను ఇంత ముందుకే వీడియో చేశాను. మన ఛానల్లో చాలా వరకు కూడా పిఎం విశ్వకర్మ సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఆ వీడియో చూసుకోవచ్చు, క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇదండి ఇలాంటి వీడియో. ఆ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో వీలైనంత మంది కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.